ఆన్ చేసినామంటే చేసిన అయ్యో నైవేద్యం దగ్గర ఒకసారి చూసుకో మళ్ళీ ఒకసారి ఆన్ చేసినామా చేసిన మా చెట్టు ఫ్రెండ్స్ తమలపాకులు అయితే తమలపాకులు మా చెట్టు అరటి పండ్లు చక్కెర కేలి అరటి పండ్లు నైవేద్యానికి ఆకులు నైవేద్యానికి పండ్లు పూలు ఒక గులాబీ పూలు తప్పితే మందారాలు కనకంబరాలు ఇవి పింక్ కలర్ ఫ్లవర్స్ ఇవి కూడా మా చెట్టువే ఈ పూలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట నాతోనే వేరే వాళ్ళు అన్నారు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి పింక్ కలర్ ఫ్లవర్స్ అంటే నిన్న లగ్గం మూవీ చూసాం చాలా అంటే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మా ఆయన సగం చూసిండు లాస్ట్ చూసినాం మళ్ళీ చూసిండట లాస్ట్ మొత్తం చూసినట చాలా బాగుంది లాస్ట్ అయితే అప్పగింతలప్పుడైతే అసలు ఆ సాంగ్ చిత్ర గారు వాడారు కదా సాంగ్ అయితే అసలు ఎంత బాగుంది ఆ సాంగ్ వింటే నాకైతే అసలు కళ్ళలో నీళ్ళు ఆగుతూనే లేవు ఏడుపు వస్తుంది ఒకటేసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయింది మా పెళ్లి అప్పగింతలు కడిగిపోయింది అంతేనా పోయినావా లేదా అప్పగింతల కడికేం పోలే ఎందుకంటే అప్పుడప్పుడు అప్పగింతలు ఉన్నాయి కానీ ఏ ఆడపిల్లకైనా కానీ పెళ్ళి అంటే సంతోషం ఉంటుంది కాకపోతే ఏంటంటే తల్లిదండ్రులు తీసిపెట్టి వెళ్తానం అనేది ఒకటి బాధ అయితే ఉంటుంది చేసుకున్న ఇప్పుడు అంటే ఇక్కడ నుంచి నేను కొత్త ప్రపంచంలోకి పోతానా అక్కడ నాకు ఎట్లుంటుంది నన్ను ఎలా చూసుకుంటారు అనేది అయితే ఒక భయం అయితే ఉంటుంది ప్రతి ఆడపిల్లకు తల్లిదండ్రులు కూడా అదే బాధ ఉండి వాళ్ళు తట్టుకోలేరు పంపించేటప్పుడు ఎట్లుంటుంది నా బిడ్డ ఇక్కడ ఎంత సంతోషంగా ఉంది చేసుకునేవాడు మంచోడైతే వాళ్ళకు ఈ అదృష్టం కొందరు ఉంటారు కదా నిజంగా కొంత కొత్తగా పెళ్ళి అయ్యే వాళ్ళకు అది కొంత అలా కుటుంబంలో సెట్ కావాలంటే కొంచెం చిన్న చిన్న మనస్పర్ధలు అయితే అత్తనే ఉంటాయి ఫస్ట్ అయితే మనకైతే ఏం అంటే అంటే ఆ కుటుంబాలు అలవాటు అయ్యేదాకా కొంతమందికి అర్థం చేసుకోకుండా అంటే కొంతమంది తొందరగా పెళ్లిళ్ళు అయితే కదా అంటే చూడంగానే ఒక నెల లోపే అట్లా 15 రోజులల్లా కొంచెం మాకైతే కొంచెం సంవత్సరం దాకా అడ్జస్ట్ అయ్యేదాకా చిన్న అయితే పెద్ద అయితే అని కాదు కానీ ఏదైనా కానీ చదువుకోపోవాలి మాకైతే ఒక సంవత్సరం గ్యాప్ వచ్చిందండి కొంచెం మా అత్తమ్మ అయినా వచ్చేది మా ఆడపడుచులైనా మా ఆయన అయినా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు కొంచెం వాళ్ళ గురించి తెలుసు ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకున్నట్టు అయిపోయింది ఇక అయినా భయం అయ్యేది కానీ తెలుసు కాబట్టి అప్పగింతలు అప్పుడైతే అంటే ఏడ్చేదాన్ని ఏదో కొత్త వాళ్ళ ఇంటికి వెళ్తానని ఆమెకు అనిపించలేదు అన్నట్టు అంటే మా కుటుంబంతో అటాచ్మెంట్ అనేది అప్పటికి బాగా అయిపోయింది అదే ఇక మా డాడీ అయినా ఎవరైనా మంచోడు మంచిగా చూసుకుంటాడు అని మా డాడీ అయితే ఎట్లా అంటే కొంచెం ఇక నేను బాధపడతానేమో అనే టైంకి వచ్చిండు వచ్చి బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకు అని అంటే నేను ఎక్కువ దూరం కూడా ఇవ్వలే అంటే చాలా సంబంధాలు వచ్చినాయి ఎక్కడెక్కడి నుంచో కానీ నేను అస్సలే ఫిక్స్ అయినా మా డాడీ అయితే ఫిక్స్ అయిండు 15 కిలోమీటర్ల దూరమో 20 కిలోమీటర్ల దూరమో అంతే నా బిడ్డను చూడాలంటే ఒక హాఫ్ అన్ అవర్ లో వెళ్ళి రావాలి అనేసి అట్లా ఫిక్స్ అయి దగ్గర ఊరికి దగ్గర సంబంధం ఓకే చేసుకున్నారండి చెప్పిండు బాధపడతా అంటే నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు అసలు పెళ్ళప్పుడు బాధ అనిపించలే అంటే తాళి కడతా అంటే కొంచెం బాధ అనిపించింది అప్పగింతలప్పుడైతే ఓకే ఈయన చెప్తా అందరు చుట్టూరుండి చెప్తా అంటే సరే హ్యాపీగా చేసుకున్నా ఏడ్చుడైతే అస్సలు ఏడవలే మా సిస్టర్ పెళ్లి నా పెళ్లి మా చిన్నమ్మ వాళ్ళ కూతురు పెళ్లి నా పెళ్లి ఒకటే రోజు ముందు రోజు ఆమెది తెల్లారి నాది అయింది అదైతే ఏడ్చుడు అసలు ఫుల్ ఏడ్చుడు మా మమ్మీ కూడా బాగా ఏడ్చింది అసలు ఒక హాఫ్ కిలోమీటర్ మెల్లగా అక్కడి వరకు ఏడ్చుకుంటా కారు వెనకాల మా ఆయననే అసలు మమ్మీని ఏడవకను వెళ్ళమను అని అసలు మా కారు వెనకాల ఎంత దూరం పరిగెత్తుకుంటా ఏడ్చుకుంటా మళ్ళీ నేను బాగా అల్లరి చేసేదాన్ని నలుగురిట్లో నేనే అల్లరి అయితే అల్లరి చేస్తుంది అంటే చిన్న పిల్ల మనస్తత్వం అన్నట్టు అప్పుడు పెళ్ళి అయినప్పుడైనా కానీ ఇప్పటికైనా అట్లా చేస్తుంది కానీ ఎట్లుంటది మరి అక్కడ అడ్జస్ట్ అవుతుందా గారాబాల పిల్ల అది అడ్జస్ట్ అవుతుంది మా మమ్మీకి అయితే బాగా ఏడ్చేది ఏడ్చింది ఒక హాఫ్ కిలోమీటర్ కారు వెనకాల పరిగెత్తుకుంటా వచ్చి అందరూ
బామ్మర్ది వాళ్ళైనా ఎవరైనా కానీ. మా తమ్ముడు కూడా ఘోరం. మా తమ్ముడు అయితే చిన్న పిల్లగాడు, మరి రిషి కంటే చిన్నగా, అసలు మన ఐస్ కంటే 7th క్లాస్ ఏమో. బాగా ఏడ్చిండు వాడు కూడా. అంటే వీడియో ఎప్పుడైనా చూసుకున్నప్పుడు అయితే పక్కకెళ్ళి మరి కళ్ళ నీళ్ళు ఆగలే, ఏడుస్తా ఉన్నాడు. బాగా ఏడ్చిండు. నేను వచ్చిన తర్వాత ఇక అందరిలో ఉన్నప్పుడు తెలియలేదు. తెల్లారి సత్యనారాయణ వ్రతం. ఇక మా డాడీకి ఫోన్ చేసిన, మాట్లాడతా అంటే ఏం మాట్లాడతలేను. ఏమైంది అని అంటే ఏం మాట్లాడతలేను. మా బెల్లంపల్లి నుంచి మంచిర్యాలకు రావాలంటే 20 నిమిషాల టైము. కానీ మా డాడీ 10 నిమిషాలలో వచ్చిండు. 10 నిమిషాలలో వచ్చేసి నీకేం కష్టం ఉండదు, బాగా చూసుకుంటారు, నాకు బాగా నమ్మకం ఉంది కాబట్టి చూసిన, మంచిగా చూసుకుంటారు. ఒకవేళ నీకేమైనా ప్రాబ్లం అనిపిస్తే, చూసినావు కదా ఇప్పుడు మన ఊరికి ఇక్కడికి 20 నిమిషాల టైము, 10 నిమిషాలలో నీ ముందుంటా. అట్లనే నీకు ఎప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా అందరు అన్నయ్య గాని తమ్ముడు గాని నేను ఎవరమైనా కూడా 10 నిమిషాలలో నీ కళ్ళ ముందు ఉంటావు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని మస్తు ధైర్యం చెప్పిండు. ఆ మాటలు అయితే నేను ఇప్పటికి కూడా మర్చిపోను, ఎప్పుడు అవి చెవులో మోతనే ఉంటాయి. అంటే ఏమైందంటే బండి మీద కింద పడ్డది, బండి మీద కింద పడ్డప్పుడు చిన్న దెబ్బలు తాకినాయి అంతే. ఫోన్ చేసి డాడీ అని ఏడ్చింది ఇక అంతే. వాళ్ళు 10 నిమిషాలలో ఉండనే ఉన్నారు అంతే, 10 నిమిషాలలో ఉన్నారు. ఏ ఆడపిల్లకైనా అంతకంటే ఎక్కువ ఏం కావాలి, తల్లిదండ్రుల దగ్గర నుంచి అంటే పుట్టింటి నుంచి ఏదో డబ్బులు కావాలి అవి ఇవి కాదు. వాళ్ళంతా ప్రేమ చూపించిన తర్వాత ఆ ప్రేమ ముందు ఏదైనా వదిలిపెట్టేసుకోండి, ఆ ప్రేమే కావాలంతే. ఆ సినిమా చూసే వరకు తనకు కూడా బాధ అనిపించింది. అంటే తల్లిదండ్రుల ప్రేమ అంటే ఎంత ఉంటది, వదిలిపెట్టి వెళ్ళాలంటే బాగా కష్టం కదా. లగ్గం మూవీ చూసేసరికి లాస్ట్ కు ఏడుస్తా అంటే ఘోరంగా. కానీ అందరూ ఏడుస్తారు పెళ్ళప్పుడు, అప్పగింతలప్పుడు. కానీ నేను ఒక్కదానే కావచ్చు నవ్వుకుంటూ, అంటే హ్యాపీగా నవ్వుకుంటూ పెళ్లి చేసుకున్నా. ఏడవకుంటే నువ్వు అయితే ఏడతం లేవు, మీకు మేమంటే ఇష్టం లేదు, అందరు తిట్టిండ్రు నువ్వైతే ఏడతాను లేవు అంటే. నిజంగా ఫ్రెండ్స్ అంటే తెలుసు కదా, కొత్త అనిపించలేదు, తెలిసిన సంబంధమే కాబట్టి ఏమి ఏడుపు రాలేదు. అందుకే నేను అనుకున్నా, అందుకే హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి, హ్యాపీగా ఉంటారు, ఏడవద్దు ఎవరైనా, నవ్వుకుంటా సంతోషంగా పోవాలి. సంతోషంగా ఉంటారు. మా మమ్మీ డాడీ అయితే ఒకసారి కళ వచ్చింది, ఏదో షూట్కి వెళ్ళొచ్చినాము, మరి ఏటో బయటకు వెళ్ళొచ్చినాం, తిరిగి వచ్చినాం. తెల్లారంగా 4:30 అవుతుంది, భయంకరమైన కళ వచ్చింది, దయ్యాల కళ. ఇక లేచినా ఏడుస్తా అంటే ఈయన ఊకోబెడతాడు. ఈయన ఎంత ధైర్యం చెప్పినా కూడా నాకు అసలు ఏడుపు బంద్ అయితలేదు. నాకు మా మమ్మీ డాడీ కావాలి అని అంతే. ఫోన్ చేసిన మామయ్య ఇట్లా కళ వచ్చిందంట అంది, భయపడతాను అంటే మళ్ళా మా అన్నయ్య మా తమ్ముడు అందరు వచ్చిండ్రు. ఎప్పుడో ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే కూడా నైట్ నా దగ్గర నుంచి ఫోన్ పోతే వాళ్ళకి భయం అవుతుంది. నైట్ అయితే ఎన్నిసార్లు వాళ్ళని డిస్టర్బ్ చేసిన పాపం, అసలు నాకైతే బుద్ధే లేదు నిజంగా. అసలు ఎన్నోసార్లు ఒకసారి ఫుడ్ ఇన్ఫెక్షన్ అయితే కూడా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఇక్కడ అస్సలే వామిటింగ్స్ అస్సలే తక్కువ కాలే. రాత్రి 4 గంటలకి తీసుకెళ్తే ఫోన్ చేస్తే వెంటనే వచ్చింది. అక్కడ వాళ్ళు ఎన్ని ఇంజక్షన్లు వేసినా తక్కువ కాలే. మా మమ్మీ డాడీ వచ్చేసరికి నవ్వుకుంటూ మాట్లాడుతా అంటే ఇంత మంచిగా ఉన్నావు కదా అని, అల్లుడేమో అంత భయపడకుండా ఫోన్ చేసిండు అని. అంతే కదా, అందుకే అంటారు ఆడపిల్లకు తల్లిదండ్రుల సపోర్ట్ అయినా ఉండాలి, భర్త సపోర్ట్ అయినా ఉండాలి అని. ఏ ఆడపిల్ల అయినా అంటే ఒకవేళ ఎవరైనా ఆడపిల్ల బాధపడుకుంటా చెప్పినా కూడా అర్థం చేసుకోవాలి వాళ్ళ బాధని. నిజంగా అక్కడ ఆమెకు ప్రాబ్లం ఉందేమో, బాగాలేదేమో అని అర్థం చేసుకొని బాగా చూసుకోవాలి. మా ఆయన ఆరోగ్యింపు చేసింది కదా, పూజ చేస్తా అంటే ఏంటి ముచ్చట్లు అనుకున్నారు. పూజ అయిన ఇప్పుడైతే తర్వాత 2 గంటలు పూజ ఉన్నది మీతో మాట్లాడిన తర్వాత. ఇప్పుడు ఏంటంటే దొరికిండని, ఈ టైంలో దొరికిండి అనేసి కెమెరా తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని నేను ఉరికొచ్చి కూర్చొని చేయడం. మంత్రాలు చదివినట్టు అన్ని చదువుతుంది, బుక్ పట్టుకుంటే మొత్తం చదువుతుంది. ఏదో చెప్తా అంటే డిస్టర్బ్ చేసినా. మా తేజకైతే ఎలాంటి ఇబ్బందులు అయితే లేవండి, మంచిగా చూసుకుంటున్నా. కాదా మరి ఏదైనా చిన్న కలిగినా కూడా వెంటనే రాణి లెక్క ఐసి ఎత్తాడు. పేరు రాణి కాబట్టి రాణి లెక్క చూసుకున్నా. ఆ విషయంలో అయితే డోకలేదు, చూసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రులకైనా ఏమైనా కానీ ఇక్కడ ఆడపిల్ల సంతోషంగా ఉంటే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఏమన్నా అన్నాడని చెప్పినా మా వాళ్ళు నమ్మరు. నువ్వే అల్లరి పిల్లవి, నువ్వే అల్లుండి ఏమన్నావు. అదే చెప్తాను, నమ్మాలి. ఎవరేది చెప్పిన ఆడపిల్ల చెప్తే నమ్ముకుంటున్నారు. అల్లుని బట్టి ఉంటది నమ్ముతారంటే. మూవీ చూసేసరికి మళ్ళీ మా పాప కూడా ఎట్లా అంటే, మా బాబు ఒక మైండ్ సెట్,
మా వాడు ఏంటంటే మొత్తం లేటెస్ట్ సినిమాలు ఏమో అని చూస్తాం. మా పాప అట్లా చూడది. మా పాప సంక్రాంతి సినిమా, ఏది ఇంకా శతమానం భవతి, మా అన్నయ్య మూవీ, సెంటిమెంట్ మొత్తం ఫ్యామిలీ సినిమాలే. నువ్వు నాకు నచ్చావు, ఇది కలిసి ఉన్నారా సినిమా, మంచి ఫ్యామిలీ మూవీస్ చూస్తుంది. వేరే చూడది, అవే చూస్తుంది. అట్లా చూసుకుంటా నవ్వుతా ఉంటది. అదే సంబరంగా నవ్వుతా ఉంటది. ఎందుకు నవ్వుతారా అంటే మంచిగా సినిమా అంటది. మళ్ళా నువ్వు పాత సినిమా ఎంత డొక్కు సినిమా బ్లాక్ అండ్ వైట్ మూవీ పెట్టినా మంచిదే చూస్తుంది. అదే అది మంచి ఫ్యామిలీ స్టోరీ అయి ఉండాలి. శతమానం భవతి సినిమా అయితే రోజు అది ఎన్నిసార్లు చూసిందో అది లెక్కలేదు. సీరియల్ చూసినట్టు చూసింది. ఒక వారం 10 రోజులు అయితే బుద్ధి తీరేదాకా చూసింది. మా వాడైతే లుగి పెట్టుకుంటాడు. మా బాబు ఎప్పటికీ ఇదే పెడతాను, వేరేది పెట్టని. అదే బాగా ఇష్టం, ప్రేమ గుణం. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా పని విషయంలో ఫాస్ట్ చేస్తుంది. ఇంకా కొంచెం స్లో చేస్తాను, ఈ పని వల్ల నాన్నకు లేట్ అవుతుంది అని గిట్ట నేనేమన్నా అన్నాను అనుకో, ఇంకా గాయగా అవుతుంది. ఇంకా నేను చేయబట్టి నాన్నకు లేట్ అవుతుందా, తొందర చేయాలి అని. మొన్న మా రిషి పిక్నిక్ వెళ్తే కూడా అలారం పెట్టుకున్నది. వాడు వచ్చే టైంకు, అంటే ఈ టైంకి వస్తా అన్నాడు. ఆ టైంకు మనకు తెలివి కాకపోతే ఎట్లా అని అలారం పెట్టుకున్నది. నాన్న నీ సెల్ల పెట్టినా మమ్మీ సెల్ల పెట్టినా, ఒకవేళ ఇంకో దాంట్లో 2 గంటలకు వస్తారు, నైట్ 2కి వస్తారంటే 2 గంటలకు లేచింది. 2 గంటలకు లేచి అలా టైం అలారం మోగుతలేదు అని మళ్ళీ వాళ్ళ సార్కి మెసేజ్ పెట్టుడు, ఏమైంది ఇంకా రాలేదు, ఎంతసేపు అవుతుంది అని. మళ్ళీ ఒక టైం పెడితే మళ్ళీ ఆ టైం లేచి చూసుడు, అలారం మోగకుండా. మరి తిన్నరా లేదా అని మెసేజ్ పెట్టుడు. అసలు నిజంగా ఏ అన్నదమ్ములకైనా కూడా అక్క చెల్లెలు లేని, అంటే బ్రదర్స్ ఉంటే కొంచెం ఇక వాళ్ళని అదృష్టవంతులు అనుకోవద్దు. ఖచ్చితంగా నిజంగా తోడబుట్టిన వాళ్ళు ఉండాలి, వాళ్ళ ప్రేమ అనుభవించాలి కదా, అంతే. నిజంగా ఆడపిల్ల ఉంటేనే లక్ష్మి. ఇటు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారు. లేని వాళ్ళు అంటే బాధపడతారు, ఆడపిల్ల ఉంటే మంచిగా ఉండని అనుకుంటారు. కానీ దేవుడు ఇచ్చిన దానికి ఎవరైతే నిజంగా అసలు అంత ఆలోచిస్తుంది. ఉన్నంతసేపు ఏమైనా కొట్టుకుంటారు కావచ్చు, కొంచెం దూరం అయ్యేసరికి మాత్రం ప్రేమ పెరుగుద్ది. ఖచ్చితంగా ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలండి. అసలు నేనైతే ఫస్ట్ అనుకునేదాన్ని, కొడుకు పుట్టిన తర్వాత మా అత్తమ్మకైతే 4 మాకు ఆడపడుచులు కదా, ఈయన ఒక్కడే కాబట్టి మా అత్తమ్మకు ఇంకో కొడుకు ఉండాలని ఉంటే, మా అత్తమ్మకు మళ్ళీ కొడుకంటే ఇష్టం కదా అని మా అత్తమ్మ ఇష్టాన్ని నా ఇష్టంగా కూడా మార్చుకొని ఇంకో కొడుకుంటే బాగుండు అనుకునేదాన్ని. కానీ పాప పుట్టింది. మా డాడీ అప్పుడే అన్నాడు, కొడుకు కావాలి డాడీ అంటే కూడా వద్దు, ఎందుకంటే మీరున్నారు కాబట్టి ఆ విలువ నాకు తెలుసు, నేను చెప్తున్నా మీకు ఖచ్చితంగా ఆడపిల్ల ఉండాలి, నీకు తెలుస్తలేదు అని అన్నాడు. ఆ మాట అయితే నాకు ఎప్పుడు గుర్తొస్తా ఉంటుంది. నేను అప్పుడు ఆ టైంలో అట్లా ఎట్లా ఆలోచించిన, మళ్ళీ అబ్బాయి కావాలని ఇట్లా అనుకున్నా అని. అమ్మ అసలు ఉండాలి అంటే మనం ఏంటంటే దాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు కదా, అట్లా. ఆడపిల్ల మళ్ళీ మా పాప పుట్టిన కారణం మాకు బాగా కలిసి వచ్చింది. మా పాప పుట్టి నడుస్తుంది కదా సంవత్సరం వరకు, ఆ నడిచినప్పుడు డైరెక్ట్ ఈ బండ మీద నడిచింది. ఇల్లు లేకుండే అది ఏది బండ, పాత బండ ఉంటే గచ్చు, సిమెంట్ గచ్చు మీద ఉండే. మా పాప పుట్టి సంవత్సరం లోపల మేము బిల్డింగే కట్టినాం. ఈ డైరెక్ట్ మార్బుల్ బండ మీద నడిచింది. అంత మంచి అంటే పుట్టిన గడే కూడా అన్నారు ఆమె చాలా మంచిది అని. మస్తు ఓపిక మంత్రాలు అన్ని వాళ్ళ నాన్న పోలిక. మా అత్తమ్మ అయినా అది ఎట్లా అంటే మా పాప సంవత్సరంలోనే 2 సార్లు చెయ్యి కొట్టుకున్నది. ఈ చేయోసారి ఈ చేయోసారి అడుగులు వేసేటప్పుడు వెనకాలనే ఉన్నా, 2 అడుగులు వేసిన తక్కువ మన కూలబడేసరికి ఏమైంది, చిన్న అక్కడ శబాష్ బండ ఉంటది అది కొంచెం ఇట్లా కొంచెం అంటే పిల్లలు లేత పొక్కలుగా తాకి కూడా అయింది. ఆ డాక్టర్ దగ్గర తీసుకొని పోతే కట్టేస్తా ఉంటే కూడా ఏడ్చులేదు. ఆ డాక్టర్ చూసి షాక్ అయిండు. అంటే ఈ పాప అసలు నొప్పి ఉంటుందా లేదా, ఏడుస్తలేదు, ఎంత ఇంట్లో కూడా ఇట్లా పెట్టుకొని అప్పుడే సంవత్సరం పాప అప్పుడప్పుడే నడవడం స్టార్ట్ అవుతుంది కదా, ఇట్లా పెట్టుకొని ఆ రూముల నుంచి ఈ రూమ్ లో తిరుగుతా అంటే మాకైతే అసలు నిజంగా ఎట్లా తెలుసా, సంవత్సరం లోపే అప్పుడు పాత ఫోన్లో కీప్యాడ్ ఫోన్ ఉండేది కదా, అప్పుడు తేజ ఫోను ఒక
అమ్మాయి వాళ్ళు వస్తారు వీళ్ళు అద్దాలు దువ్వెన్లు అమ్మేటోళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చిండ్రు. అద్దాలు దువ్వెన్లు అమ్మేటోళ్ళు వస్తే అప్పుడు ఇంకా సంవత్సరం లోపే మంత్స్, ఎన్నో మంత్స్, 9 months మరి 10 months 11 months ఏదో తీసుకుందామని ఆపిన తర్వాత ఫోన్ ఏం చేసింది, నా ఫోను ఆ బుట్టలో పడేసింది. మేము మాట్లాడుతా అంటే చెప్తాంది నాకు అందులో సెల్ పడ్డది రమ్మను నాకు అస్సలు అర్థం అయితలేదు. అసలు ఆమె ఎందుకు రమ్మంటాను ఆమెని, ఏం చెప్తాను నాకు అర్థం కాలేదు, నాకు అస్సలు అర్థం అయితలేదు అమ్మగా, ఏం చెప్తానరా అని అంటే అది చూపిస్తాంది. ఫోను నా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫోన్ ఎక్కడుంది, ఫోన్ కనిపిస్తలేదు అని ఎత్తుకుతే అప్పుడు కూడా అదే చెప్తాంది, ఆమెకే చెయ్యి పెడతాను. ఓ అప్పుడు అర్థమైంది మా అత్తమ్మకు నాకు, ఫోన్ అలా పడేసింది, అందుకోసం అలా పడేసింది. చిన్నప్పటి నుండి కూడా అంత జాగ్రత్త. ఇప్పటికి కూడా ఎంత జాగ్రత్త అంటే అంత జాగ్రత్త. నిజంగా పిల్లల విషయంలో మాత్రం మంచిగా అర్థం చేసుకునేటోళ్ళు ఉంటే తల్లిదండ్రులకు అంతకు మించి కావాల్సింది ఏమున్నది. ఆడపిల్ల అట్లా, అందుకే మా పాపను చూసినప్పుడల్లా అనిపిస్తుంది ఆడపిల్ల కంపల్సరీ. సినిమా చూసింది అంటే ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఇప్పుడు తేజ కాదమ్మా, లగ్గం మూవీ చూసేసరికి అన్ని గుర్తుకొచ్చినాయి. మళ్ళీ ఇప్పుడే అంటే మీతోనే కాదండి, మాకు ఎప్పుడు కొంచెం టైం దొరికినా కూడా మా ఆయన ఎప్పుడైనా ఆదివారం అయినా ఎప్పుడో ఒకసారి కాదు, వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, ఒక నెలలోనైతే ఖచ్చితంగా మా పెళ్ళప్పుడు ఇట్లా అట్లా, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆ టాపిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇట్లా హ్యాపీగా ఉండే కదా, అప్పుడు అట్లా ఉండే కదా, ఆ రోజులు మళ్ళీ రావు కదా. మళ్ళీ ఇంకొకటి సందర్భం అయింది, ఇట్లా ఎదుర్కొనే కాడ ఉంటారు కదా, ఎదుర్కొనే కాడని ఇప్పుడు ఉంటాయి కదా, అబ్బాయి మీ డాడీ వాళ్ళ దోస్తు ఎవరు ఫ్రెండ్స్ బాయ్ మీద సింగరం జాబ్ చేసేవాడు కదా, ఏమనుకోక అనుకుంటాను చూసి ఏమనుకో అంటే వచ్చి చూసిండ్రు అబ్బాయిని అంటే చూసినాం, దేపకోరు చూసుడు ఎట్లున్నాడు అని అంటే ఏమనుకోకంటే నేనేమనుకుంటా చెప్పు అని అంటే, మీ అమ్మాయి కంటే అబ్బాయి అయితే మస్తు ఉన్నాడు, మంచి అల్లని దొరకబట్టినా. కానీ నేను అప్పుడు అనుకునేదాన్ని కాదు, అంటే అందంగా ఉండాలని, మంచి మనసు ఉండాలని. నేను మొక్కుకున్నది ఒక్కటే, అమ్మవారు నెరవేర్చింది కూడా అది, నేను మొక్కుకున్నది నెరవేర్చింది. నేను ఫస్ట్ నుంచి మొక్కుకునేదాన్ని ఏంటంటే, అంటే ఎట్లున్నా మనిషి ఎట్లున్నా కూడా నన్ను మాత్రం ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి, మంచిగా చూసుకోవాలి, అసలు అదే మొక్కేదాన్ని. సంతోష్ మాతనైతే ఆ కోరిక నెరవేర్చింది. ఇప్పుడు అందంగా కూడా ఉన్నాడు. అనుకున్నా అందం అవసరం లేదక అంటే, అందానికి అందం ఇచ్చినావు, మంచితనం అన్నీ ఉన్నాయి అని. అప్పుడైతే అందరూ హీరోలాగా ఉన్నావు, హీరోలా అంటే దగ్గర వాళ్ళు అనేటోడు, దగ్గర వాళ్ళందరూ అనేవాళ్ళు మీ ఆయన మంచిగా ఉంటాడు, హీరోలాగా ఉంటాడు అనేసి. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చేస్తా ఉంటే ప్రతి ఒక్కరు అంటారు బాగున్నారు, నేను చెప్పలేదా మీరు బాగుంటారని, వీడియోస్ చేయమంటే మీరే అప్పుడు చేయలేదని ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటా ఉంటారండి. మొత్తానికైతే మా లగ్గం అట్లా ఈ 15 సంవత్సరాలు అయితే అసలు ఎట్లా గడిచిపోయినాయో అసలు తెలియదు. ఇన్ని సంవత్సరాలు అయితే అట్లా అనిపిస్తలేదు. 2008 December 5th అండి మా మ్యారేజ్. ఇయర్స్ లెక్క అనిపిస్తలేదు, రోజు లెక్క అనిపిస్తానే అంతే. ఇప్పటికి కూడా అప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. మీరు కూడా అందరూ అలానే ఉండాలని కోరుకుంటున్నాం. ఈ శుక్రవారం పూట అమ్మవారి ముందు మాట్లాడుతున్నాం. అందరు హ్యాపీగా ఉండాలి. వచ్చే సంవత్సరం కూడా మీ అందరికి మంచి జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నామండి. నెక్స్ట్ ఇయర్ 15 days అయితే ఇయర్ అయిపోతుంది. ఓకే అండి, ఇంకా మా పెళ్లి గురించి అయితే ముచ్చట్లయితే విన్నారు కదా, చూసింటారు కదా. అసలు నిజంగా ఒక ఆడపిల్లకి అట్లా ఫ్యామిలీ సపోర్ట్ కానీ భర్త సపోర్ట్ కానీ ఉండాలండి. చాలా హ్యాపీగా ఉంటుంది. అర్థం చేసుకోవాలి, ఆడపిల్లని అయితే అర్థం చేసుకోవాలి. కొంతమంది చెప్పలేరు అసలుకే, ఇంకా మా పాప సొంటలు అయితే అసలు చెప్పరు బయటికి, లోపలనే బాధపడతా ఉంటారు. ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మనం ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలండి. అంతే. ప్రాబ్లమ్స్ అంటే మా ఆయనకైనా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను చెప్తా, ఏం కాదు బావా అదే అవుతుంది, నువ్వు టెన్షన్ పెట్టుకోక అంతే అని చెప్తా. హ్యాపీగా ఉంటాను ఇప్పుడు అని కానీ అంటే మాకు కూడా ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఏం లేకుండా అసలు కనీసం స్కూటర్ కూడా లేకుండే వెళ్దామంటే, బస్సుకి వెళ్లే స్టేజ్ నుంచి ఈ రోజు కార్లో తిరుగుతామంటే ఆ కష్టాలన్నీ అనుభవించుకుంటా చూసుకుంటూనే వచ్చినామండి.
అంటే ఏదో మేము ఫస్ట్ నుంచి ఇంట్లో ఉన్నామని కాదు. అందరు అంటారు డబ్బు ఉన్న వాళ్ళు మీకేంటి ఎంజాయ్ చేస్తారు లైఫ్ ని, వీడియోస్ చేస్తారు అంటే. అందుకనే ఇప్పుడు ఏంటంటే మేము ఈ మాట్లాడైనా మాకు ఎవరితో రిసీవ్ చేసుకున్నా ఏదైనా మనం ఫస్ట్ ఎట్లున్నామో ఇప్పుడు అట్లే ఉండాలి. భవిష్యత్తులో కూడా మనం ముందుకు వెళ్ళాం, ముందు కూడా ఇట్లనే ఉండాలి. మనకి ఏంటంటే అహంకారం అనేది పెరగద్దని నేను అనుకుంటా. అంతే అంతే. ఇప్పుడే కాదు, ఏదైనా శారీస్ అయినా ఏమైనా ఫస్ట్ నుంచి మంచిగా కట్టుకునేదాన్ని, మంచిగా కొనిచ్చేటోడు. అంటే లేకున్నా కూడా మా అత్తమ్మ మా ఆయన ఇద్దరు షాప్కి వచ్చి సెలెక్ట్ చేసి మంచిగా, మా అత్తమ్మతో కూడా మంచి రిలేషన్షిప్ అన్నట్టు. అసలు 10 సంవత్సరాలు అయితే ఎంత చక్కగా కలుసుకున్నాము. ఉంటే మాత్రం మా అమ్మ ఎంత సంబరపడేదో. తినిపించేది, నాకైతే అన్నం తినిపించేది. అందుకే ప్రతి అత్త కూడల్ని మంచిగా చేసుకోవాలని ఎందుకు చెప్తా అంటే, వాళ్ళు చేసిన పనులు మనం మర్చిపోము. అసలు తిట్టినా మర్చిపోరు, ప్రేమ వేసుకున్నా మర్చిపోరు. అదేదో ప్రేమ ఉంటే అయిపోద్ది కదా. ఓకే అండి, ఇక పూజ చేసుకోవాలి. కొంచెం ఆయన ఇప్పుడు దొరికిన కాబట్టి దొరకట్టుకొని ఇక్కడ అయిపోయింది. ఇంకా ముందర పూజ చేయాలి. ముందర పూజ చేయాలి. నేనేమో అమ్మవారి కథలు చదువుకోవాలి. మాకు 1 గంట అయితే పట్టుద్ది. ఓకే అండి, ఒకసారి అమ్మవారిని చూపిస్తాను. ఇంకా ఫ్లవర్స్ దొరకలు, ఇంకా బాగా దొరికితే ఇంకా మంచిగా బాగా అలంకరణ చేస్తాం. కానీ కొన్ని దొరికినాయి, చూపిస్తా. మీరు కూడా మంచిగా దండం పెట్టుకోండి. అందరు బాగుండాలి, అందరం అందులో మేము కూడా ఉండాలని ఇక్కడ చూపెట్టి అక్కడ తీసుకురా, అక్కడ నైవేద్యం పెట్టేస్తా. చూస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకరణ చేశాడో మా ఆయన. మంచిగా దేవుళ్ళని కడిగి, నేనేమో బయట పనంతా చేసుకొని వచ్చానండి. ఇల్లు గడువుడు, బయట గడువుడు అన్నీ చూస్తున్నారు కదా. ప్రసాదం నైవేద్యం పెట్టేసరికి గండు చీమలు అయితే ఒక్కొక్కటి ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా. ఇలా వస్తాయండి కంపల్సరీ. ఇంట్లో ఇట్లా మనం పెట్టిన నైవేద్యం గండు చీమలు తింటే చాలా మంచిదంట, ప్రతి ఒక్కరూ అంటారు. చూస్తున్నారు కదా అమ్మవారిని. సంతోషి మాత, జై సంతోషి మాత. నాకైతే చాలా ఇష్టం అండి అసలు అమ్మవారు. ప్రతి శుక్రవారం అయితే ఒక పండుగలాగా. చూస్తున్నారు కదా నైవేద్యాలు, ఇట్లా పరమాన్నం చేసి అమ్మవారికి పుట్నాలు బెల్లం పరమాన్నం. ఓకే అండి.